మెగాస్టార్ చిరంజీవి గారి రెండో కూతురు శ్రీజ కొందల అందరికీ సుపరిచితమే. సినిమాల్లో నటించినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో పెళ్లిళ్ళు విడాకులు తీసుకుని ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూ ఉంటారు. అయితే 2016లో తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవ్ని రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంటికి ఒక కూతురు ఉంది, తన పేరు నవిష్క. అయితే శ్రీజ కొందల 2022లో కళ్యాణ్ దేవ్తో విడిపోయినట్లు కన్ఫర్మ్ అయింది. దానికి కారణం శ్రీజ కొందల తన ఇద్దరు కూతురులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఉండడమే. కానీ వీళ్ళిద్దరు ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే విడాకులు తీసుకున్న చాలా రోజులకి శ్రీజ కొందల చేసిన పోస్ట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని కోరుకుంటుంది, కానీ తన భర్త మాత్రం నన్ను లవ్ చేస్తే లైక్ చేస్తే మాత్రం విడాకులు ఇవ్వకు అంటున్నారు అంటూ ద యాంగ్రీ థెరపిస్ట్ అనే వాళ్ళకి క్వశ్చన్ అడిగింది. దానికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ఆ క్వశ్చన్ని ఆన్సర్ని శ్రీజ కొందల ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తూ బబుల్ పాస్ చేయడం, స్పాకి వెళ్ళడం, అలానే నచ్చింది కొనుక్కోవడం, అందంగా కనిపించడం, అలానే మీకోసం మీరు నచ్చిన గిఫ్ట్ని కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్ అవుతుంది. ఒకసారి మీరే ఆలోచించుకోండి, సెల్ఫ్ లవ్ వర్సెస్ సెల్ఫ్ కేర్, మిమ్మల్ని మీరు ప్రేమించుకునే దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా అంటూ శ్రీజ కొందల పోస్ట్ చేసింది. శ్రీజ కొందల తన విడాకులపై ఇండైరెక్ట్ గా స్పందించింది అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ శ్రీజ కొందల ప్రస్తుతం షేర్ చేసుకున్న పోస్ట్ అయితే సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది. శ్రీజ కొందల షేర్ చేసుకున్న ఆ పోస్ట్ అయితే మీరు ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి.